వాహనంపై శ్రీ మలయప్ప కనువిందు. వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి గజాలు. తిరుమల 2025 సెప్టెంబర్ 29 శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామి వారు గజవాహనంపై దర్శనమిచ్చారు. మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. గజవాహనం కర్మ విముక్తి, నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగేందుకు శ్రీవారు 6వ రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతాడు. ఏనుగు ఓంకారానికి, విశ్వానికి సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడు, విశ్వాధారుడు కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడు ఉంటాడనే సంగతి గుర్తు చేస్తుంది. వాహన సేవల ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు, శ్రీవారి ఆలయ గజాలు, మహాలక్ష్మి, పద్మజ, పద్మావతి, వైష్ణవి నేతృత్వంలో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచాయి. రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెదజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ.